హలో అండి, ఇవాళ నేను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను వంకాయలు కోసుకోవడానికి. వంకాయ ఎల్లిపాయ కారం చేస్తున్నానండి నేను ఇవాళ. అసలు చాలా బాగుంటుందండి టేస్ట్. అన్నంలో కలుపుకొని తిన్నా కానీ గట్టిగా వంకాయ అయినా సరే బాగా తినొచ్చండి. ఇలా లావుగా ఉన్న వంకాయని 4-5 సార్లు కోసుకోవాలండి ఇలా, ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా బాగా. 4 ముక్కలు కాకుండా ఇలా 6 ముక్కలు ఇలా కాయ ఫ్రై చేస్తానండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూసుకోవాలండి వంకాయ కోసుకునేటప్పుడు పుచ్చులు ఉంటాయి కాబట్టి చూసారా, ఈ కాయ పాడైపోయింది, సగం తీసేద్దాం ఈ కాయని సగం. అందుకే వంకాయ అనేది మట్టుకి చూసుకొని వండుకోవాలండి చాలా మట్టుకి. ఎంత టేస్ట్గా ఉంటుందండి అసలు. ఇది గ్రీన్ వంకాయ కాబట్టి ఇంకా టేస్ట్ ఉందండి. ఈ వంకాయ అసలు చాలా టేస్ట్గా ఉంది. ఓన్లీ ఎల్లిపాయ కారమేనండి వేసుకొని చేసుకునేది, ఓన్లీ ఎల్లిపాయ కారమే. వంకాయలు వేయించుకోవడానికి కళాయి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నూనె పోసుకుంటాను. ఇలా వంకాయ వేయించుకుంటే చాలా బాగుంటుందండి. నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే వంకాయ ఫ్రై అవ్వాలి కదా, అందుకని. మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియోస్లోకి వెళ్ళి చూసి మీరు కూడా ఈ రెసిపీ తయారు చేసుకోండి. వంకాయలు ఇలా కట్ చేసుకున్నాం కదా, ఓన్లీ ఇలా వేసేసుకోవడమే. వంకాయలు అన్నీ వేసుకున్నాం కదండి, చిన్నగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలంటే ఇలాగే కాయ మరీ కలుపుకోవద్దండి, చెదిరిపోతాయి. కలుపుకునేది కూడా సుకుమారంగా కలుపుకోవాలి. చాలా బాగా తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే ఒకవైపు ఫ్రై అవుతాయి. ఈ వంకాయలు కొంచెం లావుగా ఉన్నాయి కదా, సన్నలు చూసి వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఈ లావు కూడా బాగానే ఉంటుందండి, జ్యూసీగా ఇలా విడదీసుకుంటూ ఉండాలి నూనెలోకి. పసుపు వేసుకున్నామండి, పసుపు ఉప్పు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కదా, ముందు పసుపు వేసుకున్నా కలుపుకున్నాం. కలిపి కలపనట్టు కలపాలండి. ఒక రౌండ్ చేశానండి ఇలాగా, అవి తినేసారు మా పిల్లలు. బాగుంది అని మళ్ళీ చేయాలని. మళ్ళీ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 2:30 అవుతుంది. మా పిల్లలు మళ్ళీ ఇప్పుడు నాతో వంట చేపిస్తున్నారు. దగ్గర ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అయింది కదండి. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే వంకాయ లోపలికి వెళ్ళి కూడా పట్టాలి కదా ఉప్పు, అందుకని. ఎల్లిపాయ కారం దంచుకున్నామండి. ఇది ఆల్రెడీ ఒకసారి ఎల్లిపాయ కారం దంచింది ఇందాక. ఇప్పుడు ఎల్లిపాయ కారం దంచుకున్నాం. ఎల్లిపాయ కారం ఇలా దంచుకున్నాం కదండి. ఇప్పుడు వేయించుకున్న వంకాయలు తీసుకున్నాం. వంకాయలు ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం వంకాయలు. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని కొంచెం ఎల్లిపాయ కారం అండి. ఎల్లిపాయ కారం మాడిపోయింది కదా, అందుకే సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఎల్లిపాయ కారం వేయగానే ఒక్క నిమిషం అట్లా కలుపుకొని వంకాయలు వేసేసుకోవడమేనండి. ఒక్క నిమిషమే. ఎల్లిపాయ కారం చాలా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేసేసుకున్నాం, తీసి పెట్టుకున్నాం కదా. చూసారా వంకాయ ఎలా ఫ్రై అయిందో. ఇప్పుడు ఆ కారం అంతా వంకాయలు పట్టేలాగా కలుపుకోవాలి. చాలా చిన్నగా నిదానంగా కలుపుకోవాలండి. వంకాయ అంతా చెదరకుండా మొత్తం వీటికి పట్టేటట్టు ఉప్పు కారం వేసాక దగ్గర ఒక 5 నిమిషాల పాటు చాలా సిమ్లో పెట్టుకొని కారం అంతా వంకాయలకు పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలండి. చూసుకుంటూ కలపాలి, కలపకూడదు. చాలా జాగ్రత్తగా వంకాయలాగా ఉండేలాగే కలపాలి. వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాం కదా. ఆ వంకాయ ఫ్రై చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. వంకాయ లోపలికి కూడా కారం వెళ్ళిపోయింది చూసారండి. అట్లా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉండాలి. చల్లారాక వేరే బౌల్లోకి వేసి మీకు చూపిస్తాను. వంకాయ కాయ ఫ్రై చేశా కదండి, రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే
నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేసి పెడతా ఉంటానండి.